ఏంటో ఈసారి సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. బహుశా ప్రజలపై కోపం పెంచుకున్నాడేమో. చండ్ర నిప్పులతో చెలరేగిపోతున్నాడు. ఎండ బాధ భరించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ వాన పడితే ఎంత బాగుంటుందో కదా అని మేఘాల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షం పడితే బాగుంటుంది సరే, 1 రోజు 2 రోజులు 3 రోజుల వరకు ఆగకుండా కురిస్తే మాత్రం విసుగొస్తుంది. ఇదెక్కడి వానరా బాబు అని కోపం కూడా వస్తుంది. 2-3 రోజుల వానకే అలా విసుగొస్తే క్షణం కూడా బ్రేక్ ఇవ్వకుండా రోజుల తరబడి కురిస్తే, నెల రోజుల తరబడి అలాగే ఏకదాటిగా వానొస్తే, అది కాస్త సంవత్సరాలు కొనసాగితే బాబోయ్ అని గుండెలు బాదుకుంటాం. అసలు ఆగకుండా అన్నన్ని రోజులు వర్షం కురుస్తుందా అన్న డౌట్ రావడం నిజమే. కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం నోరేళ్ల పెడతారు. ఎందుకంటే ఒకసారి వాన ఏకంగా 20 లక్షల సంవత్సరాల పాటు కురిసింది. నమ్మలేకపోతున్నారు కదూ. ఇది నిజం. భూమి ఖండాలుగా విడిపోని కాలంలో, అంటే 23 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన వాన 20 లక్షల ఏళ్ల పాటు కురిసింది. ఖండాలు ఏర్పడిన ఆ కాలంలో భూప్రాంతమంతా ఒకవైపు, సముద్రమంతా మరోవైపు ఉండేది. దీంతో విపరీతమైన వేడి కారణంగా సముద్రపు నీరు ఆవిరై వాతావరణంలో తేమ నిండిపోయింది. అలా అది విపరీతంగా పెరిగి వాన కురవడం ప్రారంభమైంది. అలా మొదలైన వాన లక్షల ఏళ్ల పాటు కురుస్తూనే ఉంది. అప్పుడు అలా కురిసిందని ఇప్పుడు ఎలా తెలిసిందంటారా? 1970లలో భూమి పొరలపై శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి పురాతన రాళ్లు కనిపించాయి. వాటిపై చిత్ర విచిత్రమైన బూడిద పొరలు గుర్తించారు. ఆ తరువాత పరిశోధనలో ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు కనుగొన్నారు. దీంతో వాటిపై పరిశోధన చేయగా అసలు విషయం బయటపడింది. 23 కోట్ల సంవత్సరాల క్రితం ఇసుక, మట్టి తీవ్ర పీడనానికి గురై ఇలా రాతి పొరలుగా ఏర్పడినట్టు తేల్చారు. 20 లక్షల సంవత్సరాల పాటు వర్షాలు పడడం వల్లే ఈ రాళ్లు ఇలా ఏర్పడ్డాయని గుర్తించారు. ఇక 20 లక్షల సంవత్సరాల పాటు కురిసిన వాన ఆ తరువాత వాతావరణంలో తేమ తగ్గిపోవడం కారణంగా క్రమంగా తగ్గుముఖం పట్టి ఆ తరువాత పూర్తిగా ఆగిపోయింది. అదే సమయంలో భూమి ఖండాలుగా విడిపోయింది. అగ్నిపర్వతాల పేలిళ్లు కూడా ఆగిపోయాయి. అనంతరం భూమిపై పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎడతెరిపి లేని వాన కారణంగా భూమిపై చాలా చెట్లు, జంతువులు చనిపోయాయి. డైనోసార్లు మాత్రం దీని నుంచి బెనిఫిట్ పొందాయి. కొన్ని కొత్త జంతువులు ఉద్భవించాయి. జీవ పరిణామంలో దీనిలో కీలక ఘట్టంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్ అని, కార్నియన్ ఫ్లూవియల్ ఎపిసోడ్ అని కూడా పిలుస్తుంటారు.